అస్సాంలో ముస్లిం జనాభా పెరుగుదల అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆయన 2011 జనాభా లెక్కల ప్రకారం 30% ఉన్నటువంటి ముస్లిమ్స్ 31%. ఈరోజు 40% వచ్చేసారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు 3% అయితే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు ఇక్కడ దాదాపు 35%గా పెరిగిపోయారు. కాబట్టి ఇకనైనా సరే హిందువులు మేల్కోండి, హిందువులు పిల్లల్ని కనండి. అన్ని విషయాలు పట్టించుకుని మీరు పిల్లల విషయానికి వచ్చేసరికి విపరీతంగా ఆలోచించి ఒక పిల్లడితోటో లేదంటే అది కూడా లేకుండా అయిపోతున్నారు. ఇకనైనా సరే 2-3 పిల్లల కనండి. అవసరమైతే నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొట్లాడైనా సరే మీకు కావలసినటువంటి సబ్సిడీ తీసుకొస్తాను, అంటే దానికి కావలసినటువంటి పథకాలు తీసుకొస్తాను. హిందువులకి ఎంతమంది పిల్లలు ఉన్నా పర్వాలేదు, మీకు గవర్నమెంట్ ఉద్యోగులు వచ్చే విధంగా నేను కొత్త పథకాలనైనా తీసుకొచ్చి ప్రవేశపెడతాను. కాబట్టి ఇకనైనా మీరు ఆలోచించండి. 40% వాళ్ళు వచ్చేసారంటే ఇక మనం మైనారిటీలకు వెళ్ళిపోతున్నాం. మిగతా ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో, మణిపూర్ కావచ్చు, లేకపోతే మేఘాలయ, సిక్కిము, త్రిపుర, ఒక నాగాలాండ్ తప్ప మిగతావన్నీ కూడా అయిపోయాయి. అక్కడ మొత్తం అన్నీ కూడా క్రిస్టియన్ స్టేట్స్ అయిపోయాయి. కాబట్టి ఇక అస్సాం ఒక్కటే ఉంది. అస్సాం కూడా ఇప్పుడు మరొక 5-6 సంవత్సరాల్లో పరిస్థితి తారుమారు అయిపోయి ఉంటుంది. ఇకనైనా మేల్కోండి అన్న విధంగా ఆయన అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి హిందువులు అక్కడ పట్టించుకుంటారో లేదో తెలియదు. ఇప్పుడిప్పుడే హిందువులకి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు తెలుస్తున్నాయి. అక్కడ ఆంగ్లాంగ్ అనే ఒక జిల్లాలో గన్నలు పట్టుకొని మరీ బ్రతకాల్సి వస్తుంది హిందువులు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోండి. అది అస్సామేనే కాదు, ఇక మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా హిందువులు మేల్కోవాలి. ఇక పశ్చిమ బెంగాల్లో మరొక 5 సంవత్సరాలు కనుక మమతా బేగం అధికారంలో ఉంటే ఇక బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ఒక్కటే.